హాయ్ గైస్, ఓకే. వెల్కమ్ టు ఫిల్మీ స్టాక్. ఈ రోజు బాలయ్య గారిది అఖండ 2 బ్లాస్టింగ్ రోర్ అని చెప్పి ఒక చిన్న గ్లిమ్స్ లాగా వచ్చింది. సో దానికి రియాక్ట్ అవుదాం అండ్ ఆల్సో మీమ్స్ అనేవి చూద్దాం. దానికి మీమ్స్ మన తెలుగు యువత మీమ్స్ ఏమేశారు అది కూడా చూద్దాం. అండ్ ఈ రోజు ప్యానల్ మెంబర్స్ వచ్చేసి నవీన్ ద ఓజీ గై అండ్ అంజీ ద లవర్ బాయ్. స్పాయిలర్ డాన్, లిప్స్టిక్ స్పాయిలర్ ఇవన్నీ ఉంటాయి అనమాట అంజీ గారి పేరులో. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. చూద్దాం మరి బోయపాటి మ్యాజిక్. Hey, Balaya, come on. ఒరే ఒరే, ఆ షార్ట్ చూసావా? ఐ ఐ షాట్ చూసావు అసలు ఆ కత్తి మధ్యలో నుంచి అదిగా ఇంటెన్స్ ఇంటెన్స్ చూసావా? బాలయ్యడా జై బాలయ్య. బాలయ్య. ఓకే, ఈ షార్ట్ అబ్బా, ఈ షార్ట్ చూడు. 1 2 3 4. 3 4 ఆ షార్ట్ చూడు ఒకసారి, ఆ షార్ట్ చూడరా నువ్వు. బ్యాక్గ్రౌండ్ ఆ షాట్ అసలు ఎలా వస్తాయి ఆ బోయమావకి ఇట్లాంటి థాట్స్? బోయమావకి ఎందుకు వచ్చిందనే కంటే నీకెందుకు రాలేదని సిగ్గుపడరా ఫస్ట్. నేను ప్రతిసారి అదే అనుకుంటా, ఇంత మాస్ రేంజ్ ఎవరికి కదా రాదే, ఎందుకు బోయమావకి ఒక్కడికే వస్తుంది అని. సౌండ్ కంట్రోల్లో పెట్టుకో. ఏ సౌండ్ కి నవ్వుతానో ఏ సౌండ్ కి నరుకుతానో నాకే తెలియదు కొడక. ఓహో కూడా అందదు. ఓయ్, ఏ సౌండ్ కి నవ్వుతాను అసలు చూడు. బాలయ్య, జై బాలయ్య. డైలాగ్ సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో. ఏ ఈవెంట్ లేకుండా ఇది ఎందుకు రిలీజ్ చేశాడు అనుకుంటున్నారు మీరు? బాలయ్య బాబుకి ఈవెంట్స్ అక్కర్లేదు. రీసెంట్ గా కొన్ని జరిగినాయి పొలిటికల్ గా, నాకు ఎందుకో దానికి సంబంధించి సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో అని చెప్పేసి ఒకరికి చెప్తున్నాడు నా పర్సనల్ ఫీలింగ్. అంటే ఇప్పుడు మన వేరే పార్టీ మీద కౌంటరా ఏమో మరి. బేసిక్ గా మన 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 కంటెక్స్ట్ అది కాదు కాబట్టి మనం రియాక్షన్. ఓకే గైస్, మా ఛానల్ ఫిల్మీ ఛానల్, ఫిల్మీ స్టాక్, నాట్ పొలిటికల్ స్టాక్. కాంట్రవర్సీస్ కి దూరంగా ఉంటాం మేము. మేము దూరంగా ఉంటాం. ఏమైనా ఉంటే అదిగో వాడిని పట్టుకుపోండి, వాడి ఐడి కింద కావాలంటే పెడతాను. ఈ షాట్ చూడు. అరే ఏందిరా, ఒక టీజర్ లో ఇన్ని షాట్లు, ఆ కంటి షాట్, ఫైట్ షాట్, ఇటేమో. అరే ఇది సీక్వెల్ అంటావా? ఇది సీక్వెల్ అంటావా? సీక్వెలే. ఓకే ఓకే ఓకే. తాండవం ఇన్ థియేటర్స్ 5th December 2025. కానీ ఎంతైనా గానీ మనకి పెద్ద బాలయ్యని చూసినప్పుడు ఆల్రెడీ అంత హై ఇచ్చేస్తాడు కదా అఖండాలో. నాకెందుకు ఇంక ఈ చిన్న బాలయ్యని చూసినప్పుడు అనిపించదు అంత. ఎంతసేపటికి ఆ బాలయ్యని చూద్దాం, శివుడిది ఆ రిలేటెడ్. ఎందుకంటే అది కూడా చెప్తా, ఎందుకంటే అది కూడా చెప్తా నేను. ప్రతి మూవీలో నువ్వు చూసుకుంటే చిన్న బాలయ్యకి అంత స్కోప్ ఉండదు. పెద్ద బాలయ్యకి పాస్ట్ ఉంటది, ఆ ఇంటెన్సిటీ ఉంటది, ఆ క్యారెక్టర్ లో ఒక స్కోప్ ఉంటది అనమాట, ఒక స్ట్రెంగ్త్నెస్ అనేది ఉంటది ఆ క్యారెక్టర్ లో. కావాలని చేస్తాడు అలా, చిన్న బాలయ్యని తగ్గించి పెద్ద బాలయ్యని పెంచి అంతే. అలా కాదు, ఇక్కడ ఏంటంటే సోల్ ఆఫ్ ద మూవీ పెద్ద బాలయ్య. అవును, పేరే అఖండ. సోల్ ఆఫ్ ద మూవీ పెద్ద బాలయ్య. సినిమా ఇంకా ముందుకు వెళ్ళాలి కాబట్టి మధ్యలో మనోడిని పెడతాడు. చిన్న బాలయ్య స్టోరీ కావాలి, ముందుకు వెళ్ళాలి, కాన్సెప్ట్ ఉండాలి కాబట్టి చిన్న బాలయ్యని వాడతారు. చిన్న బాలయ్యని వాడతాడు. తీసేది పెద్ద బాలయ్య కోసం, స్టోరీ చూపించడానికి చిన్న బాలయ్య. ఈ బీజం కూడా అంత అనిపి, ఈ చిన్న బాలయ్య కొట్టే బీజం తమన్నా ఇక్కడ నిద్రపోతాడు. పెద్ద బాలయ్య వచ్చినప్పుడు తమన్నా లెగుస్తాడు అప్పుడు. తమన్ కలా జై అని ఏ బాబు లేవంటాం మనం అప్పుడు తమన్ని. సత్యమూర్తిలో వాడు అంటాడు, అహో జ్యూస్ తాగే టైం అయింది అన్నట్టు. పెద్ద బాలయ్య వచ్చే టైం అయింది. పెద్ద బాలయ్య వస్తున్నాడు అలాగే కొడతాడు సీరియస్ గా. నీకు బీజం కూడా ఎందుకు అలా డిఫరెన్షియేట్ చేస్తాడంటే, నువ్వు హై ఫీల్ అవ్వాలి. పెద్ద బాలయ్య వచ్చినప్పుడు ఒక హై ఫీల్ అవ్వాలి, చిన్న బాలయ్య వచ్చినప్పుడు ఒక హై ఫీల్ అవ్వాలి. ఆబ్వియస్లీ చిన్న బాలయ్య కంటే పెద్ద బాలయ్యకి నీకు ఎక్కువ లగవాలి కాబట్టి బీజం కూడా ఎక్కువ లేపుతాడు. రొటీన్ గా వెళ్తూ మధ్యలో హై రావాలి కదా, హై ఇస్తాడు. కంటిన్యూగా రొటీన్ వెళ్ళలేదు కదా, అందుకని అన్నమాట. బాలయ్య సినిమా వచ్చినప్పుడు నువ్వు సినిమాని ఎలా చూడాలి అంటే, నేను కాసేపు ఎంజాయ్ చేయాలి, హై ఫీల్ అవ్వాలి మైండ్ లో. నా స్టోరీతో పని లేదు, లాజిక్ తో పని లేదు, నేను జస్ట్ సినిమాని హై ఫీల్ అవ్వాలి. బాగా స్ట్రెస్ గా ఉన్నా నాకు అక్కడ శివుడిని చూపించిన ప్రతిసారి, బాలయ్యని చూపించిన ప్రతిసారి నాకు అది చాలు. ఇంకా నేను ఆ సినిమాకి
నేను ఏం ఎక్స్పెక్ట్ చేయను. అక్కడ శివుడి భక్తుడు బాలయ్య. అలా బాలయ్యే మామూలు హై. బాలయ్యకి ఒక హైని యాడ్ చేశాడు సినిమాలో. ఇంక ఇది చాలు అఖండాకి. ఇంతకు మించి ఏం అక్కర్లా. అఖండ 1 అయినా 2 అయినా స్టోరీ కోసం ఎవ్వడు వెళ్ళడు. బాలయ్య సినిమా నాకైతే ఒకటేరా, టికెట్ కొన్నామా, మధ్యలో జై బాలయ్య వెళ్ళిపోయిందా, సినిమా అయిపోయిందా, ఇంటికి వచ్చామా, అంతే. అదే ఇంకా సినిమా. Yes. జై బాలయ్య సినిమా అయిపోయిందా, వచ్చామా, అంతే. అంత మించి ఏం ఉండదు. రీసెంట్ టైమ్ లో మంచి అసలు టాప్ మూవీ నేను ఎంజాయ్ చేసింది డాకు మహారాజు. ఒకే ఒక్క సీన్ ఉండిద్దిరా డాకు మహారాజ్ లో. నేను తీరుస్తారా నీకు దాహం అంటాడు చూడు, అయిపోయింది ఇంక అక్కడితో ఆ బీజం. అప్పుడు దాకా సైలెంట్ గా మనోడు కొంచెం ఎమోషన్ క్యారీ చేస్తాడు. లైక్ ఆ అమ్మాయిని అట్లా చేశారు, ఇట్లా జరిగింది క్యారీ చేసి సడన్ గా జమ్మని లేపుతాడు. నేను తిరుగుతారా దాహం కొడక అని. బీజిఎం కూడా వేరే లెవెల్. సో గైస్ వీఆర్ డీవియేటింగ్, సారీ మేము సారీ డాకు మహారాజ్కి వెళ్ళిపోయాం. అఖండ 2 ఆబ్వియస్లీ బాలయ్య సినిమా గురించి తెలిసిందే, బాలయ్య సినిమాలు ఎలా ఉంటాయో. సో అండ్ ఆల్సో బోయపాటి సీను అండ్ ఆల్సో తమన్, ఈ ముగ్గురి కాంబోతో వచ్చిన ప్రతి సినిమా ఈజ్ అన్నమాట. సో లెట్స్ హోప్ ద బెస్ట్ ఫ్రమ్ దిస్ మూవీ. ఆబ్వియస్లీ ఈ కాంబో గురించి మనకు తెలిసిందే. అండ్ ఆల్సో మనం మీమ్స్ చూద్దాం అండ్ రియాక్ట్ అవుదాం. ఈ TFI బానిసలు అఖండ 2 మీద వాట్ ఆర్ దే థింకింగ్ అన్నమాట. సో లెట్స్ సీ. ఈ రోజు ఒక బ్యాచ్ కి రక్త కన్నీరు స్టార్ట్. టీజర్ కే ర్యాంప్ అంట ఏంది చూడలేదా? అంట ఏంది? తెలిసి కేరామ్ సినిమా గురించి మాట్లాడుతున్నట్టున్నాడు. ఓ కేరాంప్ సినిమానా? ఓకే ఓకే అయి ఉండొచ్చు. జయ గణేష్ బ్రో చూడాలి కదా, టీజర్ చూసి చెప్పాలి ఏదైనా ఉంటే. అంటా ఏంటి? టీజర్ బాగుంది చెప్పేసి ఏమైంది? తమన్ అసలు తమన్ ఎట్లా కొడుతున్నాడంటే బాలకృష్ణకి ఒక రకంగా, అంటే బాలకృష్ణ ఆ తర్వాత ఇంకెవరన్నా అన్నట్టు కొడుతున్నాడు. నో, మొన్న కొన్నిడలు తమనన్నారు అంటే మారిపోతాడు, సిచ్యువేషన్ ని బేస్ చేసుకొని తమనన్న మారిపోతాడు. డిపెండ్ సిచ్యువేషన్స్ ని బేస్ చేసుకొని తమనన్న మారిపోతాడు. ఎలాగా కొనిదెల మొన్నటిదాకా కొనిదెల తమన్ ఓజీ సినిమా దాకా, ఇప్పుడు నందమూరి తమన్. అంతకు ముందు నందమూరి తమన్ నాకు తెలిసి నందమూరి తమన్ లానే ఎక్కువ రోజులు ఉన్నట్టున్నాడు తమనన్న. ఒకటి ఏదో ఆడియో లాంచ్ అప్పుడు అనుకుంటా, బాలయ్య గారిని చూస్తే ఏదో ఒకటి తీసుకొని కొట్టాలనిపిస్తది అంటాడు తమన్. అది భలే ఉంటది. అది ఎండింగ్ వచ్చేదానికి మన చెవులో నుంచి రక్తం, థియేటర్ లో స్పీకర్లు పగిలిపోవడం, సీట్లు చినిగిపోవడం జరిగిద్దని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మేబీ మా ఎక్స్పెక్టేషన్స్ హై ఉన్నాయి కాబట్టి బీజిఎం మాకు హైకి రీచ్ అవ్వలేదు అనుకుంటా అన్న. బట్ అఖండ బీజిఎం కి రీచ్ అవ్వలేదు. సో వన్ గైస్, ఒకటి ఇప్పుడు వచ్చింది చిన్న బాలయ్యది. పెద్ద బాలయ్యది ఆబ్వియస్లీ పగిలిపోద్ది, అది కాదనట్లేదు. చిన్న బాలయ్యకి ఇంతే ఉంటది మ్యూజిక్ మ్యాక్స్. ఎందుకంటే మీకు అది కూడా హై ఇచ్చారు అనుకోండి, ఇద్దరికి తేడా ఉండదు. చిన్న బాలయ్యకి పెద్ద బాలయ్యకి తేడా ఉండదు. సో అందుకే అన్నమాట ఇచ్చింది. సో కావాలనే బీజిఎం తక్కువ కొడతారు ఆ హై ఫీల్ అవడానికి. అంతే. మీరు ఈ చిన్న చిన్న సీన్స్ కి ఇలాగా డిప్రెస్ అయిపోకండి. పెద్ద బాలయ్య కూడా వస్తాయి. వచ్చినప్పుడు December 5 ఇంకో ఎంత లేదు, 1 మంత్ గట్టికి కొడితే 1 మంత్ లో అయిపోద్ది. 1 మంత్ లో ఇంకా చాలా ఉంటాయి, ట్రైలర్స్ ఉంటాయి, టీజర్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. సో ఓకే గైస్, దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. చాలా సపోర్ట్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబే చేయట్లేదు. సపోర్ట్ చేయండి, కాస్త సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ స్టేయింగ్ విత్ us till here. And also signing off. Bye.